ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో లిక్కర్ కంపెనీలు ఎలా ఉన్నాయి, ఏమున్నాయి, వాటికి సంబంధించింది అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఓ పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని మీరు చూసుకొని రాసుకోండి, చూద్దాం. ఈ ప్రజెంటు ఎలక్షన్ సీజను, ఈ లిక్కర్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో బాగా సేల్స్ విపరీతంగా ఉంటాయి. అంటే ఒకటి ఎలక్షన్స్ అనుకోండి, మామూలుగా ఇప్పుడు ఇంపోర్టెడ్ వైన్స్ అనుకోండి, ఇంపోర్టెడ్ విస్కీ అనుకోండి, ఇంపోర్టెడ్ బ్రాండ్స్ అనుకోండి, అన్నీ ఇంపోర్ట్ అవుతూ ఉన్నాయి. అవన్నీ కూడా బాగా సేల్స్ ఉన్నాయి. అవి ఎవరెవరు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, అవన్నీ మనం ఒకసారి చూద్దాము. ముందుగా యునైటెడ్ స్పిరిట్స్. ఇప్పుడు సీజన్ అన్సీజన్ లేదు లిక్కర్ కంపెనీలకి. పండగలైనా, అంటే పండగలు కాకుండా ఎక్కువ శాతం ఇప్పుడు సేల్స్ బాగా ఉండటం మీరు గమనించవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక లగ్జరీ, అంటే ఫైనాన్షియల్గా బాగా సెట్ అయినప్పుడు ఎక్కువ శాతం విలాసాలకి, లగ్జరీకి ఎక్కువ ఖర్చు పెడతారు. అందులో ఒక భాగమే ఇప్పుడు డిగ్నిఫై కోసం లిక్కర్ ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. ఆ కంపెనీల సేల్స్ కూడా బాగా పెరగడం జరిగింది, ప్రాఫిట్ కూడా రావడం జరిగింది. ఫస్ట్గా యునైటెడ్ స్పిరిట్స్ చూద్దాం. యునైటెడ్ స్పిరిట్స్ ఏదైతే ఉందో ఇది మనము చూసుకోవాలి. క్వార్టర్లీ రిజల్ట్స్ ఇప్పుడు జూన్ క్వార్టర్ ఉంది, ఇందులో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ రాలేదు. అదే సెకండ్ క్వార్టర్, ఇప్పుడు మనం సెకండ్ క్వార్టర్లో ఉన్నాం. సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ రాలేదు, కానీ ఫస్ట్ క్వార్టర్ మాత్రం చూస్తే 261 కోట్లు జూన్ 2022, జూన్ 2023కి 477 కోట్లు. ఓకే, ఇప్పుడు ఈ వెబ్సైట్కి వెళ్తున్నాం. మనం చూడవలసింది ఏంటంటే ఏ కంపెనీ ఏదైతే ఉందో మనము ఆ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి అది ఏం చేస్తుందో చూడాలి. అంటే ఆ బ్రాండు ఇది అన్నమాట. వీళ్ళు ఇది ఎంటర్ చేయాలని చెప్తుంది. డ్రింక్ ఐక్యూ అని ఎంటర్ చేయాలి. ఇయరు 2023 ఇయర్. ఇక్కడ ఏదో కండిషన్స్ ఆఫ్ యూజ్ అట, ప్రతిదీ ఇట్లా. అంటే మనం ఒకసారి చెక్ చేస్తే మీకు చూపిస్తుంది ఇట్లా. అంటే వీళ్ళ బ్రాండ్లు ఏమేమి ఉన్నాయి. యునైటెడ్ స్పిరిట్స్, డైజియో ఇండియా, ఇంకో బ్లాక్ లేబుల్ అనమాట వీళ్ళ యొక్క బ్రాండు. ఇది ఆల్కహాల్ కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళ బ్రాండ్లు ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇలా మన పని ఏంటిది, ఏ ఏ బ్రాండ్లు ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఏమున్నాయి మనము చూడాలి. దాన్ని బట్టి అవి ఎంత సేల్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి, అది మెయిన్. ఇక సెకండ్ వన్ వచ్చి యునైటెడ్ బ్రేవరీస్. మళ్ళీ మీరు స్క్రీనర్లోకి వెళ్ళండి, యునైటెడ్ బ్రేవరీస్ అని ఎంటర్ చేయండి. యునైటెడ్ బ్రేవరీస్. ఈ యునైటెడ్ బ్రేవరీస్ ఏదైతే ఉందో క్వార్టర్స్ సెప్టెంబర్ రిజల్ట్స్ వచ్చేసినాయి. పోయిన సంవత్సరం 134 వస్తే ఈ సంవత్సరం 107 కోట్లు వచ్చింది. కానీ మళ్ళీ ఈ క్వార్టర్ కూడా బాగుంటుంది, ఎందుకంటే సేల్స్ అనేది ఎప్పుడైనా కానీ మనం గమనిస్తున్నట్టయితే జనరల్గా కంటిన్యూ ఇప్పుడు 365 రోజులు తాగుతూనే ఉంటారు. ఇప్పుడు బీర్లు బాగా, ఇది కింగ్ ఫిషర్ బీర్ అనమాట. యునైటెడ్ బ్రేవరీస్ ఏంటిదా, కింగ్ ఫిషర్ బీరు. వీళ్ళ ఏవైతే బ్రాండ్లు ఉన్నాయో ఈ బ్రాండ్లు ఇవన్నీ కింగ్ ఫిషరు, దీంట్లోనే అంటే ప్రీమియం అని, స్ట్రాంగ్ అని, ఇట్లా అల్ట్రా అని, ఇవన్నీ బ్రాండ్లు వాళ్ళే. మన పని ఏంటిదిగా, ఏ కంపెనీ, కింగ్ ఫిషర్ సోడా కూడా ఉంది, డ్రింకింగ్ వాటర్ ఉంది, సోడా ఉంది, స్ట్రాంగ్ సోడా ఉంది, మళ్ళీ దీంట్లో ఆల్కహాల్, నాన్ ఆల్కహాలిక్ ఉంది. ఇవి వీళ్ళ యొక్క మన పని ఏంటిదిగా, ఏ బ్రాండ్ మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది, ఏ బ్రాండ్ ఎక్కువ సేల్స్ ఉంది అనే దాన్ని బట్టి టర్న్ ఓవరు, ప్రాఫిటు, ఇంతే సింపుల్. ఇప్పుడు యునైటెడ్ బ్రేవరీసు, యునైటెడ్ స్పిరిట్సు. మూడోది వచ్చి రాడికో. ఈ రాడికో ఏదైతే ఉందో మనము రాడికో కైతాన్ అంటారు. మనము క్వార్టర్స్కి వెళ్తే సెప్టెంబర్ రిజల్ట్స్ వచ్చినాయి. 52 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 62 కోట్లు, 10 కోట్లు ఎక్స్ట్రా రావడం జరిగింది. తర్వాత ఈ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మనము ఈ రాడికో ఏదైతే ఉందో ఇక్కడ ప్రతి దగ్గర మీకు వెబ్సైట్ చూడటానికి కూడా అది డేటు, మంతు అడుగుతుంది అనమాట.
మన డేటు మంత్ ఇస్తేనే అది తీసుకుంటుంది. ఇప్పుడు ఇది అన్నమాట వీళ్ళ యొక్క బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో. మ్యాజిక్ మూమెంట్స్ 8 PM అనమాట వీళ్ళ బ్రాండ్లు ఏంటి, 8 PM. రాడికో ఖైతాన్ 8 PM అనే బ్రాండ్లు ఉంటాయి. వాళ్ళ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో రాడికో ఖైతాను, రాంపూర్ విస్కీ, 8 PM విస్కీ, అన్ని విస్కీలు అనమాట. వోడ్కాలు మ్యాజిక్ మూమెంట్స్ వోడ్కా, కంటెసా రమ్ము, ఓల్డ్ రమ్ము, తర్వాత అడ్మిరల్ బ్రాండ్, ఇవి వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అనమాట. మన పని ఏంటిదిగా, ఏ ప్రోడక్టు ఎంత డిమాండ్ ఉంది, మార్కెట్లో ఎంత సేల్స్ ఉంది, అది ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఆ షేర్ ప్రైసు, గ్రాఫు, ఫండమెంటల్ చూసుకొని మీరు ఎంటర్ అవ్వాలి. కాకపోతే ఓవరాల్గా మీకు కంపెనీల గురించి చెప్పడం జరుగుతుంది. 4th వన్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్. 4th వన్ ఏంటిది, తిలక్ నగర్ ఇండస్ట్రీస్. ఈ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఏం చేస్తుందో చూద్దాం. సెప్టెంబర్ రిజల్ట్స్ వచ్చినాయి. పోయిన సంవత్సరం 14 కోట్లు వస్తే ఈ సంవత్సరం 37 కోట్లుగా డబల్, అంటే క్వార్టర్కే. మళ్ళీ మనం ఇక్కడ చూస్తే, ఇక్కడ వెబ్సైట్కి వెళ్తే, ఇది హైదరాబాద్లోనే ఉంది తిలక్ నగర్ ఇండస్ట్రీస్. ఇది వెబ్సైటు రావట్లేదు, గో బ్యాక్ అంటుంది. మళ్ళీ మనము తిలక్ నగర్ అని మన గూగుల్లో ఎంటర్ చేస్తే మీకు తిలక్ నగర్ ఇండస్ట్రీస్. ఎప్పుడైనా సరే మీకు ఆ వెబ్సైట్ మీద స్క్రీనర్లో క్లిక్ చేస్తే రాని పక్షంలో గ్రూప్లోకి వెళ్ళి, అదే గూగుల్కి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే ఇది అనమాట. ఇది కాక్టైల్స్ అనమాట. ఇది వీళ్ళ బ్రాండ్లు ఏంటి అంటే, మ్యాన్షన్ హౌస్ బ్రాండ్, ఫ్రెంచ్ బ్రాండ్. తర్వాత మ్యాన్షన్ హౌస్ ఛాంబర్స్, ఫ్రెంచ్ బ్రాండ్. కొరియర్ నెపోలియన్ బ్రాండు, మ్యాన్షన్ హౌస్ ఫ్లాండి, మ్యాన్షన్ హౌస్, మొత్తం మ్యాన్షన్ హౌస్ అనమాట. విస్కిల్ది అది, బ్లూ లాగోను, ఇంకో ఇది అనమాట వాళ్ళ యొక్క వాళ్ళ బ్రాండ్లు. ఇవి మనం చూస్తే ఐడియా ఉంటుంది. ఇవి జనరల్గా వీళ్ళ యొక్క బ్రాండ్లు. ఈ బ్రాండ్లను బట్టి వాళ్ళ సేల్స్ ఏదైతే ఉందో, ఇగో బ్లూ లాగోన్, తర్వాత మ్యాన్షన్ హౌస్ ఫ్రెంచ్ బ్రాండ్. ఓకే, మన పని ఏంది ఇప్పుడు, వైన్స్ కూడా ఉంటుంది. బ్రాండీ ఎట్లా తయారవుతుంది, ఏమవుతుంది, వీటన్నిటివి వీళ్ళ డిస్టిలరీస్, వీళ్ళు తయారు చేసే ప్లాంట్లు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము చూడొచ్చు. వాళ్ళ ప్రొడక్షన్ యూనిట్ ఎక్కడుందో కూడా దీంట్లో ఉంటుంది. ఇది ఎక్కడొచ్చింది అంటే మహారాష్ట్రలో ఉంది, శ్రీరాంపూర్ డిస్టిలరీ ఇది. వాళ్ళు బ్రాండీ తయారు చేసి ఆల్ ఓవర్ ఇండియాకి వీళ్ళు పంపించడం జరుగుతుంది. వీళ్ళది 150 KLPD, కిలోలీటర్ పర్ డే, 150 కిలోలీటర్ పర్ డే. ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తామని చెప్తారు. ఆ స్టాండర్డ్ క్వాలిటీ కానీ ఇంటర్నేషనల్, ఇది అనమాట వాళ్ళ యొక్క. ఇవి ఏం జరుగుతుంది, పికప్ మీ ఆల్ బ్రాండీ కాక్టైల్స్ అనమాట ఇవన్నీ. ఓకే, ఇది తిలక్ నగర్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వెబ్సైటు. తర్వాత వచ్చి గ్లోబస్ స్పిరిట్. మళ్ళీ మన స్క్రీనర్కి వెళ్తున్న గ్లోబస్ స్పిరిట్స్. ఈ గ్లోబస్ స్పిరిట్స్ ఏం చేస్తుందో చూద్దాం. క్వార్టర్స్ జూన్ రిజల్ట్స్ వచ్చినాయి, ఇవి రాలే. సెప్టెంబర్ 37, 39 అంటే ఈ మామూలుగానే ఉంది. మళ్ళీ వెబ్సైట్కి వెళ్తున్నా, గ్లోబస్ స్పిరిట్స్ వెబ్సైట్ క్లిక్ చేస్తే ఇక్కడ అడుగుతుంది, ప్రతి దాంట్లో వెబ్సైట్లో అడుగుతుంది ఏబో ఏజ్ 18, మీరు ఎంత ఏజ్ ఎంటర్ చేయండి అని. వీళ్ళ ప్రొడక్ట్స్ ఏంటియో చూద్దాం. ఇవన్నీ డిస్టిలరీ ప్రొడక్ట్స్ వీళ్ళన్నీ. ఇవి కంట్రీ క్లబ్, GRA టైమ్స్, కంట్రీ క్లబ్ జిన్ అనమాట. ఇది రాజ్పుతానా. ఇవి వాళ్ళ యొక్క బ్రాండ్లు, వాళ్ళ యూనిట్ ఎక్కడుంది, ఇవన్నీ కూడా మనము గమనించినట్టయితే మనకి ఒక ఐడియా వస్తుంది. ఏదైనా సరే మనము ఆ ప్రోడక్ట్ తెలిస్తే అది మార్కెట్లో బాగా, ఇప్పుడు కింగ్ఫిషర్ ఉంది, నోటెడ్ బ్రాండు. ఇక మిగిలిన అంటే వోడ్కాలు, ఇంపోర్టెడ్, అవన్నీ కొంచెం అంటే కాస్ట్లీ ఉంటాయి. రెండోది అవి కొంచెం ఎక్కడో ఉంటాయి. కొన్ని కంపెనీలు మనం చూసుకోవాలన్నమాట. ఇది మెయిన్ వాళ్ళ యొక్క ఏవైతే వాల్యూ స్పిరిట్స్ అని, ప్రీమియం స్పిరిట్స్ అని, క్రాఫ్ట్ స్పిరిట్స్ అని,
ఘుమార్ ఆల్కహాలిక్ అంటే ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఉంటాయి, ఇవన్నీ. ఓకే, ఇది గ్లోబల్ స్పిరిట్స్ కంపెనీ. తర్వాత నెక్స్ట్ వచ్చి సోమ్ డిస్టిలరీస్, సోమ్ డిస్టిలరీస్. ఈ సోమ్ డిస్టిలరీస్ ఏముందో చూద్దాం. క్వార్టర్స్ రిజల్ట్స్కి వెళ్తున్నా, నేనేం చూడట్లేదు, రెండే రిజల్ట్స్, లాస్ట్ ఇయర్ క్వార్టర్, ఈ క్వార్టరు గ్రోత్ ఉందా లేదా, ఎలా ఉంది అనేది చూసి చెప్తున్నాం. అయితే కొన్ని సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాయి, కొన్ని రాలేదు. సెప్టెంబర్ ఇది, పోయిన సంవత్సరం 8 కోట్లు వస్తే ఈ సంవత్సరం 15, ఆల్రెడీ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇది డబుల్ వచ్చింది, నియర్లీ 8కి 16 అనుకో, 8కి 15 వచ్చింది. సోమ్ డిస్టిలరీ అంటే లాస్ట్ ఇయర్ 8 కోట్లు వస్తే ఈ సంవత్సరం 15 కోట్లు వచ్చింది సెకండ్ క్వార్టర్. మళ్ళీ ఇది కూడా రావట్లేదు సోమ్ డిస్టిలరీస్. మళ్ళీ మనం గూగుల్కి వెళ్ళి గూగుల్లో సోమ్ డిస్టిలరీస్ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా సరే మీకు దొరికితేనో ఓకే, దొరకకపోతే మాత్రం మనము గూగుల్కి వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి ఆ కంపెనీ యొక్క ఎంటర్ కొడితే వచ్చేస్తుంది సోమ్ డిస్టిలరీ. ఇప్పుడు సోమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అవి చూద్దాం. వీళ్ళు ఏం డ్రింకింగ్ తయారు చేస్తారో చూద్దాం. వీళ్ళ బ్రాండ్ హంటర్ అన్నమాట, హంటర్ వీళ్ళ బ్రాండ్ వచ్చి హంటర్. తర్వాత వీళ్ళ దాంట్లో విస్కీ ఉంది, రమ్ ఉంది, వోడ్కా ఉంది, బ్రాండీ ఉంది. ఇవి వీళ్ళ యొక్క బ్రాండ్లు అనమాట. మనకి ఇవి జనరల్గా బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కొన్ని కంపెనీలు జిన్ ఫేమస్ ఉంటాయి, బ్రాండీ, రమ్ము, విస్కీ, ఇట్లా కొన్ని ఏవైతే ఉన్నాయో అవి ఉంటుంది. ఇది సోమ్ డిస్టిలరీస్. నెక్స్ట్ వచ్చి జిఎం బ్రేవరీస్ చూద్దాం. జిఎం బ్రేవరీస్, ఈ జిఎం బ్రేవరీస్ కూడా సెప్టెంబర్ రిజల్ట్స్ వచ్చింది, ఫ్లాట్గా ఉంది. ఈ వెబ్సైట్కి వెళ్తున్నాం, వెబ్సైట్ క్లిక్ చేస్తున్నాం. వెబ్సైట్ క్లిక్ చేస్తే మీకు ఆ వెబ్సైట్లో వాళ్ళు ఏమి చేస్తారు అనేది ఉంటుంది. ఇది ఒకటి చూడాలి. నెక్స్ట్ వచ్చి అసోసియేటెడ్ ఆల్కహాల్స్ అండ్ బ్రేవరీస్ లిమిటెడ్. ఇది కూడా రిజల్ట్స్ సెప్టెంబర్ రాలేదు, జూన్ మాత్రం ఫ్లాట్గానే ఉంది, 13, 12. ఇది వెబ్సైట్కి వెళ్ళినట్టయితే ఇది వీళ్ళ బ్రాండ్లు ఏమున్నాయో చూద్దాం. ఏఏబిఎల్ బ్రాండ్స్. వీళ్ళది ఏంటంటే ఇది విస్కీ అనమాట, వీళ్ళది కూడా విస్కీ, అసోసియేటెడ్ ఆల్కహాల్స్. ఇవి వీళ్ళ బ్రాండ్లు. సెంట్రల్ ప్రూవింగ్ విస్కీలు ఉన్నాయి, దీంట్లోనే వోడ్కా ఉంది, మళ్ళీ విస్కీ ఉంది. వీళ్ళ బ్రాండ్లు అనమాట. మన పని ఏంటిదిగా రమ్ము కూడా ఉంది దీంట్లో, రమ్ము కూడా. ఇవి మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీ పని ఏంటిది అంటే ఏదైతే సెక్టారు, ఏ కంపెనీలు, ఏ ప్రోడక్టు, ఏది మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది, సేల్స్ బాగా ఉంటాయి, ప్రాఫిట్ బాగా వస్తుందని ఏదైనా సరే ఎనీ అబ్జర్వేషన్ మీరు కామన్గా ఆలోచించండి, చేసుకోండి. ఇది సుమన్ టీవీ ప్రేక్షకులకి ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. సెలవు.